హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిన్న సీరియల్ గురించి తెలుసుకుందాం. ఏంటి అతను నీ మీద అంతగానము అరిచి వెళ్తున్నాడు, మన స్టూడెంట్ మీద అలా అరవడం ఏంటి అని అంటే, లేదు తను మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని చెప్పాను కదా, అందుకని ఇంటి దగ్గర లేదని అడగడానికి వచ్చాడు అని అంటే కదా. అలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు మీకెలా ఫ్రెండ్ అయ్యారు అని అంటే, లేదు వాళ్ళ నాన్న మా ఆఫీస్లో పనిచేస్తాడు, అలా తను వాళ్ళ నాన్నని కలవడానికి వచ్చి మా అన్నయ్యకు ఫ్రెండ్ అయ్యాడు అని చెప్పి కలవడానికి వెళ్దామన్నావు కదా, ఇక్కడ ఆపావేంటి? డాడీ ఇంట్లో ఉన్నాడో పార్టీ ఆఫీస్లో ఉన్నాడో ఒకసారి కనుక్కుందాం. ఇదేంటి డాడీ కాల్ చేస్తున్నాడు? హలో డాడీ, ఎక్కడున్నారు? ఇంటి దగ్గర ఉన్నారా, పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నారా అంటే, పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాను అని అంటాడు. అంటే సరే నేను వస్తున్నాను నిన్న కలవడానికి అంటే, ఏం పని ఉంది అంటే, ఏం లేదు అక్కడికి వచ్చే చెప్తాను అని మన మ్యాడీని చూసి, దేవేందర్ వర్మ కాస్ట్లీ కాల్లో తిరగాల్సిన నువ్వు ఇలా 2 వీలర్లో ఎండలో తిరుగుతున్నావు. డాడీ థ్యాంక్స్ ఎందుకు? నేను థ్యాంక్స్ చెప్పాలి అంకుల్, నన్ను ఆపద నుంచి కాపాడినందుకు. నేను అలా పోలీస్ అయినా కాల్ చేసి చెప్పినందుకు థ్యాంక్స్ అంకుల్ అని చెప్తుంది. దాంట్లో ఏముందమ్మా, వీడియో అనేది వైరల్ అయింది కదా, అందుకోసమని నువ్వు మా మ్యాడీ ఫ్రెండ్ కాబట్టి ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పాను అని అంటాడు దేవేంద్ర వర్మ. తర్వాత నా మీద కోపం ఉన్నా కానీ మీరు హెల్ప్ చేశారు అంకుల్ అని మన మధు కాపాడాడు. నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోను అంకుల్ అని అంటాడు. నీ మీద కోపపడింది వేరే దాని విషయంలో, ఇప్పుడు నీకు సాయం పడింది వేరే దాని విషయంలో అమ్మా అని అంటాడు. ప్రాబ్లం సాల్వ్ అయ్యకపోయినా పర్లేదమ్మా, కానీ ఇది నీ లైఫ్కి మ్యాటర్, అందుకోసమని నేను సాల్వ్ చేశాను. దీనికి ముడి పెట్టకుండా నీ లైఫ్ మ్యాటర్ కాబట్టి నేను సేవ్ చేశాను. మీరు చాలా గ్రేట్ అంకుల్. పక్కకు పెట్టి నువ్వు చాలా చాలా సాయం చేశారు అంకుల్, మీరు చాలా గ్రేట్. డాడీ నీకు మధు మీద కోపం పోయింది కదా, అలాగే కోపాన్ని పక్కకు పెట్టినట్లు అలాగే వరుణ్ బావ గీట కోపాన్ని పక్కకు పెట్టి ఇంటికి పిలవచ్చు కదా డాడీ అని అంటాడు. బయట వాళ్ళు ఒకటేనా, వాడు నా మేనల్లుడు, వాడు నాకు చాలా బాధ పెట్టాడు, వాడిని నేను క్షమించలేను అని అంటాడు. మీ డాడీ చెప్పింది కరెక్టే మ్యాడీ, బాధ పెడితే తట్టుకోలేరు. మధు దల్లో కూర్చుంటే మన మ్యాడీ వచ్చి ఇదిగో ఫోన్ అని అంటది. నేను చిన్ని ఇలా డబ్బాతోటి మాట్లాడుకునే వాళ్ళము, ఇగో మాట్లాడుకుందామా అని వాళ్ళు మాట్లాడతాను. ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వైతే సూపర్ స్టార్లా ఉన్నావు. ఇడుక్కొని తర్వాత బయటపడి సూపర్ స్టార్ అయ్యావు కదా. నేను కాదు మ్యాడీ, నువ్వు మీ డాడీ, మీ ఇద్దరు నాకు హెల్ప్ చేయకపోయిందో ఉండేదాన్ని. 1 సెకండ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ చెప్తావు మధు, లీవ్ ఇట్. నీకు మీ డాడీకి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా పర్లేదు. ఆ విషయాన్ని వదిలేసే, ఏదో ఒకటి మాట్లాడు అంటే, నువ్వే మాట్లాడు అంటే ఏం మాట్లాడాలి? నీ చిన్ని గురించి చెప్పవా? నేను చెప్పాలనా? సరే చెప్తాను విను అని చెప్తాడనమాట. నీ చిన్నప్పటి విషయాలు ఎప్పటివి నేను మర్చిపోను అని మన మాధు గురించి చెప్తుంటే నా కళ్ళ ముందే జరిగినట్లు నాకు అనిపించింది మ్యాడీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సార్ అని అంటే నవ్వింది. కాల్ మాట్లాడేసి వస్తాను సరేనా అని వెళ్తాడు మ్యాడీ. తర్వాత మధు అది పట్టుకొని, చిన్నప్పటి విషయాలు ఏవి మర్చిపోలేడు మా మ్యాడీ అని గురించి తెలిస్తేనే మ్యాడీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. వానికి రౌడీకి ఫోన్ చేస్తాడు. ఏం వాడు నిజం చెప్పాడా ఆఫ్ టికెట్ గాడు అంటే, లేదు చెప్పలేదు సార్, వాడిని బాగా కొట్టండి, ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్ అంటే, వాడు చెప్పకపోతే మిమ్మల్ని నేను చంపేస్తాను. ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? చిన్ని గురించి అంటే, లేదు మధు గురించి అంటే, మధు గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు దాని గురించి అని మ్యాడీని ఎలా ఇంటికి తీసుకురావాలో, ఆ చిన్ని గురించి ఎలా తెలుసుకోవాలని అది ఆలోచిద్దాం, ఆ మధు గురించి కాదంటే ఫస్ట్ మధు గురించి ఆలోచిద్దాం. అవన్నీ వదిలేసి కన్నా ఆ మధు ఏం చెప్తే అదే వింటున్నాడు. మొన్నగిట వీడియోలో మనకు చెప్తుంటే ఆగలేడు, కానీ ఆ మధు చెప్పగానే ఆగిపోయాడు. ఎగ్జామ్స్ రాయలేదేమో, ఆల్ టికెట్ రాదేమో అని చాలా హైరాణ పడిపోయాడు. మధుకి ఆ స్నేహానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అన్నమాట. ఇది వాడుకోవాలి, అటు నుంచి నడక రావాలని మన దేవేంద్ర వర్మ అర్థం పెట్టుకొని ప్రాబ్లం ఎలాగోలో సాల్వ్ చేస్తాను. ఎలా సాల్వ్ చేస్తావు బావా అంటే, నేను ఎలాగానో సాల్వ్ చేస్తాను, నువ్వు చూస్తూ ఉండు అని అంటాడు. అంకుల్ చాలా మంచోడు. లోహికి ఇంకా వరుణ్ ఇంకా మన మ్యాడీ బయటికి వచ్చినా కానీ నా మీద ఎంతో కోపం ఉన్నా కానీ నా లైఫ్ మ్యాటర్ అని నన్ను కాపాడాడు. అలాగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఎలా కలవాలి అంకుల్ని? వాళ్ళ ఇంటికి వెళ్తే నాగవాలి అంటే ఉంటుంది, కోపంగా ఉంటుంది, అరుస్తుంది. మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్తే అక్కడ అందరు ఉంటారు. ఎలా కలవాలి అంకుల్? వెళ్ళి పార్క్ వస్తానని చెప్పాడు కదా, ఆ పార్క్ వెళ్ళి కలుద్దాం. అంకుల్ అంకుల్ అని పిలుస్తుంది. ఏంటమ్మా అని అంకుల్ గుడ్ మార్నింగ్ అమ్మా, మ్యాడీ గుట్ వచ్చాడా? లేదు అంకుల్, నేనే నీతో మాట్లాడదామని అనుకున్నాను. ఏంటి మళ్ళీ కాలేజ్ లేదన్న ప్రాబ్లమా అంటే, లేదు అంకుల్ వేరే మ్యాటర్ మాట్లాడాలనుకుంటున్నారు, మీరు కొంచెం టైం ఇస్తారా నాకు మాట్లాడడానికి అని అడుగుతుంది నా మధ్యన విషయం అంకుల్ అని అంటే, సరే ఇంటికి వెళ్దామనంటే, ఇక్కడే మాట్లాడుకుందాం అంకుల్, ఒక 10 minutes కదా ఇక్కడే మాట్లాడదామంటే, లేదమ్మా పబ్లిక్ ప్లేస్ కదా మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందామంటే, సరే అంకుల్ నేను స్కూటీ మీద వస్తాను అంటే, లేదు మన కార్లోనే రా, స్కూటీ ఇక్కడనే ఉండని అని అంటాడు. ఈ ఫ్రెండ్ నన్ను తెలిసాక ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, అదే నేను చిన్ని అని తెలిస్తే ఇంకెంత ప్రేమగా చూసుకుంటారు. నేను వీళ్ళు మహిని
అంకుల్ని కలిపినాకనే నేను చిన్ని అని చెప్తాను, అంతవరకు నేను చెప్పాను అని మన మధు అని వాళ్ళ అన్న చెప్పిన మాటలన్నీ గుర్తు తెచ్చుకుంటారు. నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళాలంటే చాలా రిస్క్, ఎలాగలాగో వరుణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మ్యాడీకి ప్రెజర్ పెడితేనే అవుతుంది అని అంటది. అని వాళ్ళ అమ్మ కాల్ చేసినట్లు మమ్మీ ఏం మాట్లాడుతున్నావు మమ్మీ, అలా మాట్లాడుతున్నావు ఏంటి అని ఏదో వాళ్ళ మమ్మీ ఆమెనేమో అన్నట్లు యాక్టింగ్ చేస్తుంది అన్నమాట. కూర్చొని ఏమైంది లోయి, ఎందుకంతగానో ఏడుస్తున్నావు అని అంటే, ఏం లేదు మా అమ్మ అన్నం మానేసిందంట, మందులు వేసుకోవడం గిట్ట మానేసిందంట అని